ఆ, జై శ్రీరామ్. మనం రామాయణంలో అరణ్యకాండలో ఉన్నాం. 9వ సర్గము. దండకారణ్యమునందలి రాక్షసుల ఎడ ఎట్టి వైరభావము లేకుండా వారిని చంపబూనుట ఎంతవరకు యుక్తము అని సీతాదేవి శ్రీరామునకు విన్నవించుట. తన భర్తయగు శ్రీరాముడు సుతీక్ష్ణ మహర్షి యొక్క అనుమతితో బయలుదేరుటను చూచి సీతాదేవి ప్రేమతో యుక్తియుక్తముగా ఇట్లు వచించెను. ఆర్యపుత్ర, ఈ ముని ధర్మము మహోన్నతమైనది, మిక్కిలి సూక్ష్మమైనది, అతి నిశితమైనది. దీనిని నెరుంగుట మిగుల కష్టము. కామజములైన వ్యసనముల నుండి బయటపడిన వారికి మాత్రమే ఈ ధర్మమును అవలంబించుట సాధ్యమగును. ఈ లోకమున ప్రముఖులైన కామజములకు వ్యసనములు 3 గలవు. ఆ మూడింటిలో అబద్ధములాడుట మొదటిది, పరస్త్రీ వ్యామోహము రెండవది, తనకు ఎట్టి వైరభావము లేకున్నను ప్రాణహింసకు పూనుకొనుట మూడవది. చివరి రెండును మిథ్యావచనము కంటేను మిగుల ప్రమాదకరమైనవి. ఓ రాఘవ, ఇంతకు ముందు గాని ప్రస్తుతము గాని ఇక మీదట గాని అసత్యవచనము మీరు ఎరుగనిది. పరస్త్రీ వాంఛ అధర్మ మూలకము. ధర్మనిరతులైన మీకు అది అసంభవము. ఓ మహాపురుష శ్రీరామ, పరస్త్రీ ఆకాంక్ష మీకు లేదు. ఎన్నడును అది మీలో కలుగదు. అంతేగాదు, మీ మనస్సులో దానికి చోటే లేదు. ఓ రాజకుమార, నీవు పరమ ధార్మికుడవు, సత్యసంధుడవు, తండ్రి మాటను జవదాటని వాడవు. అంతేగాదు, నీవు ఏకపత్నీ వ్రతుడవు. ఓ సత్యవచన మహాత్మా, సకలైశ్వర్య సంపన్న లక్ష్మణాగ్రజ, సత్యము ధర్మము నిన్నే ఆశ్రయించుకొని ఉండును. ఐశ్వర్య వైరాగ్యాది సకల సద్గుణములకు నీవు పెన్నిధివి. ఓ మహాబాహు, శుభ దర్శన, నీవు జితేంద్రియుడవని నేనెరుగుదును. సత్యపాలనము మున్నగు సమస్త ధర్మములను నిర్వహించుట జితేంద్రియులకు మాత్రమే సాధ్యము. వైరభావము ఏమీయూ లేకున్నను మానవులు అజ్ఞానవశమున ఇతర ప్రాణులను హింసించుచుందురు. ఆ పరిస్థితి నీకు ఇప్పుడు ఎదురైనది. ఏలనన ఓ మహావీర, దండకారణ్యములలో నివసించుచుండెడి మహర్షులను రక్షించుటకై రాక్షసులను యుద్ధమున వధించదనని నీవు ప్రతిజ్ఞ చేసియుంటివి. ఈ కారణము వలననే నీవు సోదరునితో కూడి ధనుర్బాణములను ధరించి దండకారణ్యమని ప్రసిద్ధికెక్కిన వనములకు బయలుదేరితివి. ఆడిన మాట తప్పని వాడవు, చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండువాడవు. ఏకపత్ని వ్రతుడవు అయిన నీవు ఇట్లు బయలుదేరుట జూచి అనవతరము నీ సౌఖ్యమును హితమును కోరుకొనుచుండెడి నా మనస్సు మిగుల వ్యాకులపడుచున్నది. ఓ వీర, నీవు ఇట్లు దండకారణ్యములకు ప్రయాణము చేయుట నాకు తృప్తిగా లేదు. నేను అందులకు కారణములను తెలిపెదను, వినుము. నీవు ధనుర్బాణములను చేబూని లక్ష్మణ సహితుడవై వనములలో అడుగిడిన పిమ్మట అచట సంచరించడి క్రూర మృగములపై రాక్షసులపై బాణములను ప్రయోగింతువు గదా. సమిధలు సమీపమున ఉండుట వలనను అగ్ని యొక్క తేజోబలములు వృద్ధి అగునట్లు ధనుర్బాణములను ధరించుట వలనను క్షత్రియుల యొక్క శౌర్య పరాక్రమములు తేజరిల్లెను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక చోట నిప్పంటుకుంటే చుట్టూ ఎండిపోయిన కట్టె పుల్లలు ఒకదానికొకటి అలా అలా దగ్గరగా ఉంటే అగ్నికి ఆ చుట్టూ ఉన్న కట్టె పుల్లల దగ్గరికి వెళ్ళడం అంత కష్టమైన పని కాదు. అలాగే ఆయుధాలు ధరించిన క్షత్రియుడికి తన పరాక్రమము ఆటోమేటిక్గా వచ్చేస్తుందట. ఆయుధానికి ఉన్న బలం అది సీతమ్మ తల్లి చెబుతోంది. ఓ మహాబాహు, పూర్వకాలమున మృగములు పక్షులు హాయిగా జీవించుచుండెడి ఒక పవిత్ర వనమున
ఒక తపస్వి ఉండేడివాడు. అతడు సత్యవచనుడు, నిర్మలమైన మనస్సు గలవాడు. శచీపతి అయిన ఇంద్రుడు ఆ ముని తపస్సును భంగపరచుటకై ఒక ఖడ్గమును తీసుకొని భటుని రూపములో ఆ ముని ఆశ్రమమునకు వచ్చెను. పవిత్రుడైన ఆ తపస్వి నివసించుచున్న ఆ ఆశ్రమమునకు విచ్చేసిన పిమ్మట భటుని రూపమున ఉన్న ఇంద్రుడు వాడి అయిన ఆ మహా ఖడ్గమును ఆ తాపసికడ న్యాసముగా ఉంచెను. ఇక్కడ న్యాసము అనే పదానికి చిన్న అర్థం ఇచ్చారు, చదువుతున్నాను. రాజుల వలన భీతి కారణమునను, చోరుల భయము వలనను, దాయాదులు వంచించి అపహరింతురు అను భయముతోడను ఒకడు తన ద్రవ్యమును ఇతరుల ఇంట భద్రముగా ఉంచుటను న్యాసము అని అందరు. వాళ్ళ వస్తువులు వేరే వాళ్ళ ఇంట్లో కొన్నాళ్ళు అట్టే పెట్టడాన్ని న్యాసము అంటారట. అదే విధంగా ఇంద్రుడు భటుని రూపంలో ఒక ఖడ్గాన్ని తెచ్చి ఆ మునికిచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఆయన యొక్క తపస్సుని భంగపరచడానికి ఇచ్చారు. ఈ కథంతా చెబుతోంది సీతాదేవి. ఆ తపస్వి తన యొద్ద నమ్మకముతో న్యాసముగా ఉంచిన ఆ ఖడ్గమును తీసుకొని వనమున సంచరించుచున్నప్పుడు దానిని రక్షించుటయందే తత్పరుడై ఉండెను. కందమూల ఫలాదులను సేకరించుటకై వెళ్ళునప్పుడు కూడా ఆ తాపసి న్యాసరక్షణ నిరతుడై ఆ ఖడ్గమును తన యొద్దనే ఉంచుకొనుచుండెడివాడు. ఆ తపోధనుడు అనుక్షణము ఆ ఖడ్గమును రక్షించుకొనుటయందే నిమగ్నుడై యుండుట వలన క్రమముగా తన తపస్సునందు ఏకాగ్రతను కోల్పోయెను. దాని ప్రభావమున అతని బుద్ధి హింసాత్మకముగా మారెను. ఆ శస్త్రము యొక్క సంపర్కము వలన ఆ ముని తపస్సునకు దూరమై అధర్మ మార్గమునకు లోనై హింసాత్మక చర్యలకు దిగెను. తత్ఫలితముగా ఆయనకు నరకము ప్రాప్తించెను. హింసా ప్రవృత్తిని కలిగించడి ఒక శస్త్ర సంపర్కమున జరిగిన ఒక పూర్వ వృత్తాంతమిది. అగ్ని సంబంధము వలన వస్తువుల యందు మార్పు కలుగునట్లు శస్త్రము కలిగియుండుట చేతను మనుష్యుల బుద్ధులు మారుచుండును. మీ అందలి అనురాగము వలనను గౌరవ కారణమునను ఈ వృత్తాంతమును మీకు జ్ఞప్తికి తెచ్చి తినే గాని ఇది హితబోధ ఏమాత్రము గాదు. ధనుర్ధారివైన నీవు దండకారణ్యమునందలి రాక్షసుల ఎడ ఎట్టి వైరభావము లేకుండా వారిని చంపదలంచుట ఏ విధముగను యుక్తము కాదు గదా. ఓ వీరా, నిరపరాధులైన వారిని చంపుట నాకు సమ్మతము కాదు. వనములలో నిరంతరము తపమునర్చుచుండెడి మునులు రాక్షసాదుల వలన ఆర్తులైనచో క్షత్రియ వీరులు ధనుర్బాణములను ధరించి వారిని రక్షింపవలసినదే. శస్త్రధారణమెక్కడా, వనవాసమెక్కడా, క్షత్రియ ధర్మమెక్కడా, తపోవృత్తి ఎక్కడ? ఇవి అన్నియును పరస్పర విరుద్ధములు. ఇప్పుడు మనము వనవాసమున ఇంటిమి కనుక మనము వన జీవన ధర్మమైన తప ప్రవృత్తినే కలిగి ఉండవలెను. అనగా మనము ఇచట తపోవిధులను పాటించుటయే యుక్తము. ఓ ఆర్య, శస్త్రధారణము వలన బుద్ధి కలుషితమగును. కనుక వనవాస దీక్ష ముగిసిన పిమ్మట మీరు అయోధ్యకు వెళ్ళినప్పుడు అక్కడ క్షత్రియ ధర్మమును అవలంబింపవచ్చును. మీరు రాజ్యమును పరిత్యజించి పూర్తిగా మునివృత్తిలో నిమగ్నులైనచో నా అత్తమామలకు ఎనలేని ప్రీతి కలుగును. ధర్మాచరణము వలన సంపదలు సమకూరును. ధర్మమును అనుష్ఠించుట వలననే సుఖశాంతులు అబ్బును. ధర్మము వలన జ్ఞానము, తద్వారా ముక్తియు లభించును. ఈ జగత్తునకు ధర్మమే ఆధారము. చాంద్రాయణాది వ్రతములను పాటించుచు ప్రయత్నపూర్వకముగా శరీరమును కృషింపజేసి బుద్ధిమంతులు తపోధర్మమును ఆచరించుదురు. దాని వలన ముక్తి లభించును. అంతేగాని శరీర సుఖములకు మాత్రమే పరిమితమై జీవయాత్ర గడిపినచో ముక్తి లభింపదు. ఓ సౌమ్యుడా,
నిర్మల బుద్ధితో నిత్యము తపోవన ధర్మమునే ఆచరింపుము. ముల్లోకములకు సంబంధించిన పురుషార్థములు అన్నియును పూర్తిగా మీరెరిగినవే. స్త్రీ చాపల్యముచే నేను ఇట్లు పలికితినే గాని ధర్మమును గూర్చి మీకు తెల్పగల సమర్థులెవరు? కనుక సోదరుడగు లక్ష్మణునితో వెంటనే బాగుగా ఆలోచించి మీ ఇష్టానుసారము చేయుడు. ఆవిడ చెప్పదలుచుకుంది మొత్తం చెప్పింది. మరి రాముల వారు ఏం చెప్పారో ఇప్పుడు మనం చదువుకుందాం. 10వ సర్గము. ఎట్టి పరిస్థితులలోనూ ప్రతిజ్ఞాభంగమునకు పాల్పడను అని శ్రీరాముడు సీతాదేవికి స్పష్టపరచుట. పతి భక్తి పరాయణ అయిన సీతాదేవి పలికిన ఈ వచనములను విని ధర్మ నిరతుడైన శ్రీరాముడు ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ దేవి, నీవు మహోన్నతమైన జనక మహారాజు వంశమున జన్మించిన దానవు, ధర్మజ్ఞురాలవు. నాపై నీకు గల అనురాగము గాఢమైనది. అన్ని విధములుగా నీకు తగినట్లుగా నా హితమును గోరుచు వచించితివి. ఓ దేవి, క్షత్రియులు ధనుర్ధారులయ్యున్న చోట ఆర్తనాదము వినబడరాదు అని నీవే నుడివియుంటివి. ఇక నేను చెప్పవలసినది ఏమున్నది? ఓ సీత, దండకారణ్యమునందు దీక్షతో తపస్సొనరించుచున్న ఆ మునులు ఆర్తులై స్వయముగా వచ్చి నన్ను శరణుజొచ్చిరి. వారు రక్షింపదగిన వారు. వారు వనములలో కందమూల ఫలములను ఆహారముగా గొనుచు ధర్మ నిరతులై జీవించుచున్నారు. క్రూరాత్ములైన రాక్షసులు ఆగడములకు తట్టుకొనలేక భయగ్రస్తులై వారు సుఖ శాంతులకు దూరమై ఉన్నారు. వారు వనములయందు నిరంతరము వివిధములగు నియమములను పాటించుచు తమ తపోవిధులలో నిరతులైయుందురు. నరమాంస భక్షకులైన భయంకర రాక్షసులు ఆ సాధు పురుషులను జంపి తినివేయుచుందురు. అట్లు వారు రాక్షసులు పెట్టెడి బాధలకు గురియగుచున్నవారు. దండకారణ్య వాసులు విజోత్తములైన ఆ మునులు మమ్ములను అనుగ్రహింపుము అని నన్ను వేడుకొనిరి. వారు స్వయముగా నుడివిన ఆ మాటలను సావధానముగా వింటిని. పిమ్మట వారికి పాదాభివందనమునర్చి ఇట్లు వచించితిని. ఓ మహాత్ములారా, మీరు నాయడ ప్రసన్నులు కండు విప్రోత్తములైన మీరు ఈ విధముగా నన్ను అర్థించుచున్నందులకు నాకు మిగులు సిగ్గగుచున్నది. నేను ఏమి చేయవలనో సెలవిండు అని నేను వారి సమక్షమున నుడివితిని. నా కడకు విచ్చేసిన ఆ మునులందరూ ఏకగ్రీవముగా నాతో ఇట్లు వచించిరి. ఓ రామ, కామరూపులైన పెక్కుమంది రాక్షసులు దండకారణ్యమునందు మమ్ములను మిగుల పీడించుచున్నారు. ఇప్పుడు నీవే మమ్ము రక్షింపవలెను. ఓ పుణ్యాత్మ, మాంసములను భక్షించెడివారు, ఎదిరింపశక్యము కానివారు అయిన రాక్షసులు వచ్చి మేము హోమకార్యములను నిర్వహించుచున్నప్పుడు, పర్వదినములలో వివిధములకు యజ్ఞ విధులను ఆచరించుచున్నప్పుడును మమ్ము అవమానించుచు హింసించుచు మా కార్యములను భంగపరచుచున్నారు. క్రూర రాక్షసులు పెట్టెడి హింసలకు తాళలేక తపోధనులమైన మేము మమ్ము ఆదుకొను వారి కొరకై వెతుకుచుంటిమి. ఇప్పుడిక మీరే మాకు దిక్కు. మా తీవ్రమైన తప ప్రభావమున ఆ నిశాచరులను హతమార్చడి శక్తి మాకు గలదు. కాని సంవత్సరముల కొలది నిష్ఠతో అర్జించిన మా తపోబలమును వీరికై వెచ్చించుట మాకు సమ్మతము గాదు. ఓ రాఘవ, మా తపస్సులకు నిత్యము పెక్కు విఘ్నములు ఎదురగుచుండును. తపస్సు చేయుట మిగుల క్లిష్టమైన కార్యము. ఆ కారణముగా రాక్షసులు మమ్ములను భక్షించుచున్నను వారిని శపించుటకు మేము సిద్ధపడుటలేదు. దండకారణ్యమున సంచరించుచుండెడి రాక్షసులచే పీడింపబడుచున్న మమ్ములను నీవు లక్ష్మణునితో కూడి కాపాడుము. వనవాసులమైన మాకు ఇక నీవే పరమగతి. ఓ జానకి,
ఈ ఋషుల అభ్యర్థనను నేను సావధానముగా ఆలకించి తిని. నన్ను ఆశ్రయించిన ఈ ఋషుల విరోధులు నాకును శత్రువులే. అందువలన రాక్షసులను పూర్తిగా పరిమార్చి దండకారణ్యవాసులైన ఈ ఋషులను కాపాడెదనని ప్రతిజ్ఞ చేసి తిని. నా బొందిలో ప్రాణములుండునంత వరకును నేను చేసిన ప్రతిజ్ఞను విడువజాలను. ఋషులకిచ్చిన మాటను నిలబెట్టుకొని తీరెదను. సత్యపాలనమే సర్వదా నాకు ఇష్టము. ఓ సీత, మాటను నిలబెట్టుకొనుటకై నా ప్రాణములనైనను ఒడ్డెదను. అంతేగాదు, అందులకై నిన్నును లక్ష్మణుని సైతము పరిత్యజించుటకు వెనుకాడను. ఎట్టి పరిస్థితులలోనూ చేసిన ప్రతిజ్ఞను మాత్రము విడువను. అందున బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణులకు ఇచ్చిన మాటను ఎన్నడును మరువను. ఓ వైదేహి, ఋషీశ్వరులు నన్ను అడుగకున్నను ఎల్లవేళలా వారిని రక్షించుట నాకు అవశ్య కర్తవ్యము. ప్రతిజ్ఞ చేసియున్నప్పుడు ఇక చెప్పవలసినదేమున్నది? పవిత్రాత్మురాలవైన ఓ సీత, మన ప్రేమానురాగముల వలనను సహృద్భావ కారణమునను నీవు ఈ విషయమును ప్రస్తావించియుంటివి. ఇందులకు నేను ఎంతయు సంతసించి తిని. ఆత్మీయులు కాని వారితో ఎవ్వరునూ ఇట్లు ప్రస్తావింపరు గదా. ఓ వైదేహి, నీవు నీ స్వభావమునకు మీ వంశమునకు తగినట్లుగా పలికితివి. నీవు నాకు ప్రాణముల కంటెను మిన్న. నీవు నా సహధర్మచారిణివి గదా. కావున ధర్మాచరణమున నాతో పాలు పంచుకొనుము. మిథిలా రాజకుమారియు తనకు ఆత్మీయురాలైన సీతాదేవితో ఇట్లు పలికిన పిమ్మట మహాత్ముడైన శ్రీరాముడు లక్ష్మణునితో గూడి ధనుర్ధారి అయి రమ్యములైన తపోవన భూములకు బయలుదేరెను. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.